హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపించబోతుంది రకరకాల చిక్కుడు విత్తనాలు అనమాట. చిక్కుడు విత్తనాలంటే అందరూ కామన్గా బీన్స్ అంటారు, కానీ బీన్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి. అవి చాలా తక్కువ మందికే తెలుసు. విలేజ్లో ఉండే వాళ్ళకే చాలా మటుకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ఇప్పుడు ఇవి పందిరి చిక్కుళ్ళు అంటారు. పందిరి చిక్కుళ్ళలో కూడా పొట్టి వెరైటీ, పొడుగు వెరైటీ ఉంటాయి. ఈ 5, 6 విత్తనాలు వచ్చే కాయల్ని మనం ఎంచుకుంటే అప్పుడు పొడుగు కాయలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, 1, 2, 3, 4, 5. ఇందులో 5 విత్తనాలు అంటే కాయ పొడుగ్గా ఉండిద్ది. ఇది ఎండింది కాబట్టి ఇది చిన్నగా అయింది. ఇదిగో ఇట్లా ఉంటాయి. ఒలిసిన తర్వాత బాగా తెల్లగా ఉంటాయి. గింజ బాగా బలంగా ఉండిద్ది. తోలు కంటే కూడా గింజ బలంగా ఉండిద్ది పందిరి చిక్కుళ్ళలో. సో ఇవన్నీ మేము ఈ ఇయర్ సీడ్ కోసం తీసిన పందిరి చిక్కుళ్ళ ఎండిన కాయలు అనమాట. ఇదంతా ఇదే. ఇంకా అలసందల్లో మీకు తెలిసే ఉంటుంది. ఎర్ర అలసందలు, తెల్ల అలసందలు. అంటే చూపిస్తాను. తెల్లవేమో ఇట్లా ఉంటాయి. వీటినే ఇంగ్లీష్లో కౌ పీస్ అని కూడా అంటారు, లేకపోతే లాంగ్ బీన్స్ అంటారు. చాలా పొడుగ్గా ఉంటాయి అన్నమాట. వీటిని పచ్చప్పుడు కూర వండుకొని తినొచ్చు. ఎండిన తర్వాత వీటితో వడలు చేసుకోవచ్చు, అలసంద వాళ్ళని. చాలామందికి తెలుపు, ఎరుపు మాత్రమే తెలుసు, కానీ మా దగ్గర బ్లాక్ వెరైటీ కూడా ఉంది. ఇది చూడండి ఎంత బ్లాక్గా ఉంటుందో. అసలు కంప్లీట్ బ్లాక్ అనమాట. ఇది చూసారా? ఇది ఎరుపు, ఇది తెలుపు, ఇది నలుపు. నల్ల అలసందలు అనమాట. అంటే బ్లాక్ లాంగ్ బీన్స్ అనమాట. ఇవి కూడా మంచి టేస్టీగా ఉంటాయి. చాలా రేర్ కాతాయి ఇవి. ఇవన్నీ కూడా లాంగ్ బీన్స్లో వెరైటీస్. ఇది చూడండి, ఇవేంటి అంటే ఇవి చూడటానికి బీన్స్లోనే ఉన్నాయి, కానీ ఇదివరకు పందిరి చిక్కుళ్ళకి వీటికి చూడండి డిఫరెన్స్ ఉంటుంది. బాగా లాంగ్ ఉన్నాయి కదా. వీటి లోపల కొంచెం గింజ బ్రౌన్ కలర్లో ఉంటుంది, కానీ ఇవేంటంటే ఈ పందిరికి అల్లుకోవు. ఈ చెట్టు చిక్కుళ్ళు అంటే ఊరక చెట్టులాగా పెరిగేసి అక్కడే పొదలాగా అయ్యి కాసేస్తూ ఉంటాయి అన్నమాట. చెట్టుకే నిలబడి కాసేస్తుంది ఈ చిక్కుళ్ళు. ఇవి సంవత్సరం పొడుగుతా కాస్తూనే ఉంటాయి. మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఇవి చూసారా? ఈ చిక్కుళ్ళు ఏంటి అంటే వీటికి తోళ్ళు ఎక్కువ. చూసారా? మొత్తం ఈ గింజ ఎక్కడో లోపల ఉన్నట్టు కనపడుతుంది, కానీ తోలు మాత్రం ఇంత ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇవి కూడా పందిరి కల్లుకునే ఉంటాయి. ఈ గింజ చూసారా? లోపల రెడ్ కలర్లో ఉంటుంది వీటికి. ఇది ఒక వెరైటీ చిక్కుళ్ళలో. ఇవన్నీ ఇవంతా అదే సీడ్ కోసం వచ్చింది. ఇవి వచ్చేటప్పటికి ఇందాక చూపించిన లాగా సేమ్ అట్లానే ఉంటాయి. అంటే ఈ పందిరి చిక్కుళ్ళలోనే లోపల వైట్ కాకుండా ఇట్లా రెడ్, బ్లాకిష్ రెడ్ అనమాట. ఇట్లా వచ్చే వెరైటీ ఇదొక వెరైటీ. కాకపోతే అంత టేస్ట్ ఉండవు. కాకపోతే దేనికైనా తట్టుకొని బాగా ఎక్కువ మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈల్డ్ ఎక్కువ, టేస్ట్ మాత్రం తక్కువ. ఇది తెలుసు కదా? వీటిని స్వాడ్ బీన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏంటంటే తెలుగులో తంబకాయలు. ఇవి అల్లుకుంటాయి, బాగా అల్లేసుకొని ఇట్లా పెద్ద పెద్దవి, అంటే లేతగా ఉన్నప్పుడు కోసుకొని కూర వండుకుంటూ ఉంటారు. ఇందులో రెడ్ వెరైటీ ఉంటుంది, వైట్ వెరైటీ ఉంటుంది. మా దగ్గర రెడ్ వెరైటీ ఉంది. తంబకాయలు అంటారు, ఇంగ్లీష్లో స్వాడ్ బీన్స్ అంటారు. ఇవేంటంటే అనుముల్లో ఒక వెరైటీ. అంటే ఇవి కూడా బీన్సే. ఈ ఒక టైప్ బీన్స్ అనమాట. ఇవి చూడండి ఎలా ఉంటాయి. వీటి పాడ్స్ ఇట్లా ఉంటాయి. లోపల గింజ వచ్చేటప్పటికి ఇట్లా మనం మామూలు చిక్కుడు విత్తనాన్ని కనుక ఒక దెబ్బేస్తే అణిగిపోయింది కదా, అట్లా ఉంటుంది. ఇది జస్ట్ అనగొట్టిన చిక్కుడు గింజల్లాగా ఉంటాయి. ఇవేంటంటే కూర వండుకోరు. వీటిని పచ్చప్పుడు కొంచెం ముదిరిపోయినప్పుడు, పచ్చిగా ఉన్నప్పుడు గుగ్గిళ్ళలాగా ఎలా కందికాయలను ఉడకబెట్టుకొని తింటామో వీటిని కూడా అలానే తింటారనమాట. అంటే కర్రీ కూడా చేసుకోవచ్చు, కానీ జనరల్గా మామూలుగా గుగ్గిళ్ళలాగా వండుకొని తింటేనే వీటికి టేస్ట్ బాగుంటుంది. మనకు మంచి బలం కూడా ఇదొక వెరైటీ. వీటి పాట్ చూడండి ఎంత స్మూత్గా ఉంటుంది, బుడ్డగా ఉంటుంది. ఇది ఫారెస్ట్ సైడ్ గట్లమ్మటి మామూలుగానే మొలిసి పెరుగుతూ ఉంటాయి. ఇళ్లలో పెంచుకోకపోయినా. ఇదొక వెరైటీ. ఇంకా ఫైనల్లీ అనుములు. ఇవి కూడా చూడటానికి సేమ్ చిక్కుడు గింజల్లానే ఉంటాయి, కానీ
ఇవి వైటు ఉండవు, రెడ్ ఉండవు. ఇవి చూడండి ఎలా ఉన్నాయి. ఇది ఒక కలర్ అనమాట, అంటే గోధుమ రంగు కలర్లో ఉంటాయి ఈ అనుములు. ఇవి కూడా వీటితో కూడా కర్రీస్ చేసుకుంటారు. ఇవి కూడా మంచి టేస్ట్ ఉంటాయి, మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. అంటే వెజిటేరియన్ డైట్లో మీకు ఎక్కువ ప్రోటీన్ కావాలి అంటే ఇంకెంతకంటే బెస్ట్ ఫుడ్ ఉండవు అనమాట ఈ చిక్కుళ్ళు మించింది. ఇవన్నీ సీడ్ ప్రిజర్వ్ చేసుకొని మనం నాటుకుంటే మోస్ట్లీ ఇవన్నీ వింటర్ సీజన్లో ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఆ, ఆ, దగ్గర దగ్గర నవంబర్ నుంచి మనకి ఉగాది దాకా వీటి ఈల్డ్ బాగుంటుంది. అది ఫ్రెండ్స్.